ప్లాట్లు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 600 ఎకరాల పైన చెరువుల్లో ఉన్నాయండి ప్లాట్లు ఇచ్చినవి. వాటిని పట్టా రిజిస్ట్రేషన్ ఇంతవరకు కాల 8,000 పైగా ప్లాట్లు చేసిన తర్వాత వాటికి ఫిజికల్గా చూపాలంటే ఎక్కడ చూపాలో సరిగ్గా ఎట్లా, ప్లస్ దాని మీద లేఅవుట్ చేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే నీవు ఇచ్చే కౌలు ఆగుతాయి. ఇది కాక మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇప్పుడు అంటున్నాడు. ఏమంటే ఇది మున్సిపాలిటీ అంటాడు. ఎవరు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది, లేదా ఎవరు అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎక్కడ ప్రపంచంలో లేని అవినీతి మార్గం ఒకటి కొత్తది ఎంచుకొని దానికి మళ్ళీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నిరంతరం కంటిన్యూస్ మోసం చేస్తున్నది ఎవరు? మోసం చేయడమే కాదు, ముంచుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ ఇంజన్ కావాలా మనకంటే రాష్ట్రానికి గుదిబండను, లక్షల కోట్ల అప్పునుతో ఒక గుదిబండను మెరకేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అది చెప్పారు. తర్వాత రకరకాల కారణాల వల్ల అధికారంలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చాక ఇప్పుడు 5 ఏళ్ళు 29 వరకు ఉంటారు కాదు. కాబట్టి స్వామి అక్కడ ఎందుకు నువ్వు అంతంత పోస్తున్నావు? అది నీళ్లలో పోసినట్టు కూడా కదా, ఎక్కడికి పోతుందో తెలియదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఆల్రెడీ ముంచావు. ఇది కొంత బరువు అయితే ఇది కాకుండానే ఎడపెడ అప్పులు చేసి ఉన్నవన్నీ ఎత్తేస్తున్నావు. రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇంకా అప్పులు పెంచుకుంటూ ఎక్కడికి పోతావు? కాబట్టి స్టాప్ ఇట్, ఇదిగో ఇక్కడ పెట్టు అని అంటే దానికి తాటాకులు కట్టే ప్రయత్నం. ఇది ఇక్కడ కాదా, ఆయన అది కాదా దానికి వ్యతిరేకం అంటాడు. మరి ఇది ఎక్కడిది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అది ఈ ప్రాంతమే కదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టమన్నారా, అనంతపురంలో పెట్టమన్నారా, లేదంటే రాయలసీమలో పెట్టమన్నారు? నేను ఆయన మాటలో ఆయనే చెప్పారు. నాకు అట్టాటి ఆలోచన ఉంటే సంకుచితంగా ఆలోచించేవాడిని అయితే నేను అది చేసేవాడిని కదా అని. ఆయన ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఎట్లాగూ మాట వినేట్లేవు, ముంచొద్దుగా, ఇక్కడికి ముంచింది చాలు. ఇప్పటికే 47,000 కోట్లు కమిటెడ్ లోన్ ఏదో ఇదైనట్టుంది. ఏదో రకంగా అది రాబడతావు 2 ఏళ్లలో. దాంట్లో సుమారుగా ఎట్లా డైవర్ట్ అవుతుందో, ఎంత లాగుతో మింగడమో జరుగుతుంటది. అది కనీసం ఇప్పుడైనా ఇటురా, ఎలాగూ అది ఎక్కడికి పోదు. స్టాప్ చేస్తే ఈ 1,00,000 కోట్లు మిగులుతుంది. న్యాచురల్ కోర్సులో అది పెరుగుతుంది. ఈ వైపు స్కోపు ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మచిలీపట్నం పోర్టు అది షేప్ తీసుకుంది. అది కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ అది స్లో అయింది. అది స్లో అయింది, ఇది ఊపు అందుకుంది. ఈడేంటంటే సైఫన్ పెట్టి కంటిన్యూస్ లాగచ్చు, అక్కడ కుదరదు. ఇక్కడ రూపాయికి 10 రూపాయలు పెంచి ఆల్రెడీ ఖర్చు 15 చేయడానికి అవసరమైన రకంగా అవెన్యూస్ క్రియేట్ చేసుకున్నాడు, అక్కడ లేదు. సో దాన్ని వదిలేశాడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. సో పోర్ట్ ఎక్కడ ఉంది, కోస్టు అండ్ అది ఇది మొత్తం పెద్ద కారిడార్ అవుతుంది. డిక్లేర్ ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ అన్నాడు. ఈరోజు కాదు, నిన్న ఏదో ఈయన చట్టబద్ధత తెస్తున్నాడనే దేంతో ఉడిక్కిపడేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత అందరూ ఇదే క్వశ్చన్ వేస్తే సరే దట్ హ్యాపెన్, కనీసం ఇప్పుడు ఈ ప్లాన్ బి కింద ఇదన్నా చేయమనండి, ఖర్చు అప్పు తప్పుతుంది. రాష్ట్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజల కోసం చేయాల్సింది చాలా ఉంది, అభివృద్ధి కోసం చేయాల్సింది చాలా ఉంది, సంక్షేమం కోసం చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ ఆపేసి అన్నీ ఇక్కడ పెట్టేస్తే మొత్తం కృష్ణా డ్రైన్లో పోయినట్టు పోతుంది. డ్రైన్లో అంటే సముద్రంలోకి, ఇది ఎక్కడికి పోతుంది? చంద్రబాబు జోగులు లేకపోతాయి. మొత్తం రాష్ట్రం భరించలేదు, ఫ్యూచర్ జనరేషన్స్ తట్టుకోలేవు అని ఆయన ప్రాక్టికల్ దీంతో చెప్తే, ఇప్పుడు కాదు 6 నెలల ముందు, సంవత్సరం ముందు చెప్పింది, 6 నెలల ముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. దాన్ని అసలు పూర్తి పక్కకు తోసి తాటాకులు కట్టి ఏదో అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం తిక్కగా మాట్లాడుతున్నారు, ఏదో సైకో, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్, దీనికి పాల్పడుతున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఆలోచించగలిగిన వాళ్ళు, ఇవన్నీ స్టడీ చేస్తున్న వాళ్ళు,
లేదా ఇప్పుడు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ సంబంధించింది. ఈరోజు ఇప్పుడు తెచ్చే ఈయన 52 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్, మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. నిన్న ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఇది చెప్తే బాగుండేది. ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీలో నేను సెక్రటేరియట్ కడుతున్నానంటే బాగుండేది. మరి అక్కడ అపార్ట్మెంట్స్తో సహా లివింగ్ ఇది కూడా ఇస్తున్నారేమో తెలియట్లా. ఎందుకంటే 8.58 lakh ఎస్ఎఫ్టీలో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. 600 కోట్లు, నువ్వు 6,000 కోట్లు, 6,000 చిల్లర కోట్లు. ఇది తెలిసి, ఎందుకంటే అన్ని ముక్కలు చేసి కాంట్రాక్ట్లు ఇస్తాడు. డ్రైనేజ్ పైపు ఒక్కొక్క పైపులకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, లేదా ఎలక్ట్రికల్ అని ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, బయట తన చుట్టూ స్ట్రీట్ లైట్లని ఒకటి ఇస్తాడు. చిల్లర అయితే ఎంత అవుతాయో తెలియదు. మరి ఎందుకు ఘనంగా చెప్పుకోలేకపోతుండవు? ప్రపంచంలో ఎక్కడా లేని రకంగా నేను 6,000 పైచీలు కోట్లతో ఎస్ఎఫ్టీ 14,000 రూపాయలతో నిర్మిస్తున్నా అని ఘనంగా చెప్పుకోవచ్చుగా. ఆ మాట చెప్పట్లా. ఎందుకంటే మూతి పగలు కొడతారు కాబట్టి, అందరు అడుగుతారు కాబట్టి. ఏమన్నా అర్థం ఉందా? ఏం చేస్తాడో అని. అవెక్కడ రేట్లు, అవెక్కడ సైజులు, ఆ సైజులతో ఆ రేట్లతో నువ్వు ఎప్పటికి పూర్తి చేస్తావు? నేను చూసాం, ఏదో దీంట్లో నేను నెట్లో కొడితే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, నువ్వు కట్టడం 50 అంతస్తులు 60 అంతస్తులు వస్తావు. మరి లిఫ్ట్ 10 నిమిషాల్లో పైకి కిందికి కాదు కదా, సెకండ్లలో పోవాలా? హై స్పీడ్ లిఫ్ట్స్, వాటి మెయింటెనెన్స్ ఏంది? అసలు ఎక్కడైనా అంతంత హైట్కు పోయి స్కై స్క్రాపర్స్ కట్టి 260 మీటర్ల ఎత్తు పైనుంచి వ్యూ టవర్లు పెట్టి, అది ఎవడో ప్రైవేట్ వాడు చేయాలా? నువ్వు స్థలం ఇచ్చి ఏదో ప్రైవేట్ వాడు చేయమని ఏదంటే అర్థం ఉంటుంది. దాంట్లో వచ్చే రెవెన్యూలు నాకు ఇవ్వమంటే అర్థం ఉంటుంది. దాన్ని ఎవరు తప్పటరు. నువ్వు ప్రభుత్వం డబ్బు పెట్టి ఆన్సర్ లేదు. ఇది చాలదని అంటే నేననేది హొస్టైల్ కండిషన్. నువ్వు పెట్టే ఖర్చు, పోయిన విధానం, రైతుల దగ్గర నుంచి తీసుకొని దీని బదులు ల్యాండ్ ప్రొక్యూర్ చేసిన తక్కువ కాస్ట్తో ఈ బరువు పడేది కాదు. ఇప్పుడు ఆ లేఅవుట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఈయన చేస్తే గీస్తే దానికే 1000 కోట్లలో ఖర్చు అవుతుంది. నువ్వు ఏం సేవ్ చేసినట్టు? ఒకవేళ అట్లా చూసినా స్టేక్ హోల్డర్స్ అంటున్నావు. స్టేక్ హోల్డర్స్ ఏంది? వాళ్ళు ముంచినావు. పిల్లల పెళ్లిళ్ళు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఆస్తి అమ్మి ఏదైనా చేయాలనుకుంటే కుదరట్లా. నువ్వు ఇచ్చే నెలకు సంవత్సరానికి ఇచ్చే దాన్ని తీసుకొని ఇచ్చేయాల్సి వస్తుంది. రెండవది సాయిల్ కండిషన్స్. 3 అక్కడ నీళ్లు ఎత్తిపోయడానికి ఖర్చు. నీళ్లు ఎత్తిపోయడానికి కొండవీటి వాగుకు ఎత్తిపోతలు ఇవి పెట్టి వాటి నుంచి ఆ నీళ్ళని డైవర్ట్ చేసి దీంట్లో, ఎందుకంటే గ్రావిటీతో పోదు కాబట్టి వాటిని కృష్ణాలో కలపాలంటే మొత్తం అది 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఇచ్చిన యాన్యుటీ కానీ పెన్షన్లు కానీ, అలాగే ఈ ఎత్తిపోతలకు వీటికే 6,000-7,000 కోట్లు అవుతుంది. ఇది కాక స్ట్రీట్ లైట్లని బయట రోడ్లు వెంబడేస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా చూడండి, చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి. 100 కోట్లు 20 కోట్లు 5 కోట్లు లెక్కలేవు. ఈ పెద్ద పెద్ద వాటి కూడా ఆర్టీఐ కింద కూడా ఆన్సర్ ఇవ్వట్లా. ట్రాన్స్పరెన్సీ అసలు లేదు. సో మీ ఇంతకుముందు అన్నట్టు ఓ బ్రహ్మాండమైన ఆయనకు ఆదాయ వనరుగా నిన్న కూడా అన్నాడు ఆ మాట. క్రైసిస్ అంటే ఒక అవకాశం వస్తుంది, నేను ఎప్పుడూ సంక్షోభాన్ని ఒక అవకాశంగా చూస్తాను అని. ఖచ్చితంగా తాను తన ముఠాకు దోపిడీకి ఓ బ్రహ్మాండమైన అవకాశంగా చూస్తారు. ఆ దోపిడీ పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తున చేయగలం అనేదానికి ప్లాన్ చేసి దాన్ని పెరెన్నియల్ ఎక్కువ కాలం ఎట్టలాగాలనేది ఈ రెండు కూడా ఆయన చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో రాగానే నిజానికి ఇదే కంటిన్యూ చేయొచ్చు.